to everyone who has assembled over here. Myself, Pujita, and my husband is Venkat Sairam. So we have visited this hospital for the very first time on the reference of doctor. Okay. And so since we are not at plan for the couple of last 7 years, we got married after our marriage has been done prior to 7 years, and this is the very first time we are visiting your hospital. I just want to understand, because we visited multiple hospitals in Hyderabad as well. I am not sure, because there itself also we have visited for the first time, and there we have undergone few of the tests over there as well. And so later on we have come to a conclusion that there is one couple karyotyping test done over there. So since they have detected that it's a oozospermia, so we were redirected to here. So I just want to understand how this can be cured. Can you understand Telugu? Okay, is it okay? Yeah. Right. మనకి జీరో కౌంట్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందొచ్చా అనేది చాలా ప్రధానమైన ప్రశ్న అప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న సమయంలో చాలామందికి జీరో కౌంట్ వస్తుంది. మరి దీంతో మనం ప్రెగ్నెన్సీ పొందగలమా? ప్రపంచం అంతా ఒకే సమాధానం ఇస్తుంది, జీరో కౌంట్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీ సాధ్యం కాదు, జస్ట్ గో ఫర్ IVF అండ్ డోనార్. కరెక్ట్. కానీ ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే చెప్తున్నాం, జీరో ఉన్నా కూడా హీరోగా మారొచ్చు విత్ జస్ట్ మెడిసిన్తో. ఎలా అనేది ఇప్పుడు మనం చెప్తాం. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో కొన్ని ఫేజెస్ ఉన్నాయి. ఫేజ్ 1 డిస్ట్రక్షన్ డిఫెక్ట్, ఫేజ్ 2 ప్రొడక్షన్ డిఫెక్టు, ఫేజ్ 3 అబ్స్ట్రక్షన్ డిఫెక్టు, ఫేజ్ 4 ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్. ఇలా 4 అంశాల్లో ఈ జీరోని మనం కణాలు వచ్చేటట్టుగా చేస్తాం. ఫస్ట్ డిస్ట్రక్షన్ డిఫెక్ట్ అంటే క్రిములు. ఈ క్రిములు ఏం చేస్తాయి? వీర్య కణాలని జస్ట్ ఇమాజిన్ లైక్ ఏ సీడ్, ఒక విత్తనం కింద భావిస్తే ఆ విత్తనంలోని భూమి అనేది యుట్రస్ గర్భసంచి కింద భావిస్తే ఈ విత్తనం అనేది భూమిలోకి వెళ్ళి ఒక మొక్క రావడం అనేది బిడ్డ కింద భావిస్తే, మనం విత్తనం అనేది బాగోపోతే మొక్క రాదు, మనకే తెలుసు. మరి విత్తనం ఎందుకు పాడవుద్ది? భూమి లోపల పురుగున్నా, విత్తనం లోపల పురుగున్నా వెంటనే విత్తనాలు తప్పలు పుచ్చులైపోతాయి, పనికి రాకుండా పోతాయి, మొక్క రాదు. సో పురుగు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మన మెడిసిన్లో ఇన్ఫెక్షన్ అంటాం. ఇట్ మే బి ఎ బ్యాక్టీరియా, ఇట్ మే బి ఎ వైరస్, ప్రోటోజోవా, పారాజైట్, ఫంగస్, ఎనీథింగ్, ఏదైనా కావచ్చు. అలా మనకి ఈ క్రిమి అనే దాన్ని మనం గుర్తించి దాదాపు మనం 25 రకాల క్రిములను గుర్తించాం. C10, U10, T5 అని పేరు పెట్టి వాటికి సంబంధించి టెస్టులు చేసి అది భర్తకున్న భార్యకు కూడా మందులు పెడుతున్నాం. ఇక్కడ కూడా చాలామంది ఇబ్బంది పడతారు. భర్తకి జీరో కౌంట్ ఉంటే భార్య ఎందుకు మందులు వాడాలి? ఎందుకు వాడాలంటే భర్తకి క్రిమి ఉంటే అది భార్యకు కూడా అంటుకుంటుంది. భార్యని కలవగానే భర్త తన వీర్య కణంలో ఉన్న క్రిమిని భార్య యొక్క గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. వీర్య వెళ్ళగానే గర్భసంచిలోకి వెళ్ళగానే పురుగు కూడా గర్భసంచిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భర్తది జీరో కౌంట్ అని చెప్పి మనం డోనార్ వీర్యకణాన్ని తీసుకొచ్చి IVF చేసినా ఫలించం. ఎందుకని? ఆల్రెడీ భర్త వీర్యకణాన్ని నాశనం చేసే క్రిమి, అంటే వీర్యకణాలని డ్యామేజ్ చేసే, డిస్ట్రాయ్ చేసే క్రిమి భార్య గర్భసంచిలో ఆల్రెడీ చేరిపోయింది, భర్త నుంచి అంటుకున్నాం. ఇప్పుడు వేరే వీర్యకణాన్ని, కొనుక్కొచ్చిన వీర్యకణాన్ని భార్య గర్భసంచిలో పెడతారు. అది IUI పేరుతో అవ్వచ్చు, IVF పేరుతో అవ్వచ్చు, గర్భసంచిలోనే పెట్టాలి. మరి పురుగు ఎక్కడుంది? ఆల్రెడీ గర్భసంచిలో ఉంది, పోద్దు కదా, ఏం ఉపయోగం? ఇక్కడ చాలామంది అదే అనుకుంటారు, మేము డోనార్కి వెళ్ళాము, IVFకి వెళ్ళాము, అయినా ఎందుకు ఫెయిల్ అవుతుందంటే బేసిక్ ఫండా మర్చిపోయారు. పురుగు అనేది అక్కడ ఉన్నంత కాలము అది మీ వీర్యకణమైనా తింటుంది, కొనుక్కొచ్చిన వీర్యకణమైనా తింటుంది. మీ అండమైనా డ్యామేజ్ చేస్తుంది, కొనుక్కొచ్చిన అండమైనా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆ పురుగు వీర్యకణాన్ని, అండాలని డ్యామేజ్ చేసే పురుగు. అలాంటివి C10, U10, T5 పాతికున్నాయి. మరి మీకు ఎక్కడ కూడా వీటికి క్రిముల గురించి ఎక్కడ టెస్ట్ చేయట్లేదు. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డాక్టర్ వైఎస్ బాబు అండ్ ఆల్ అదర్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ దిస్. ఈ డిస్ట్రక్షన్ డిఫెక్ట్ అనేది ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీకు ఇంతవరకు చూడలేదు. అలాగని ఇది లేదా అంటే జర్మ్ థియరీ అని చార్లెస్ డార్విన్ మనకి 8th, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే దొరికింది. ప్రతి సమస్యకి ఒక క్రిమి కారణం కావచ్చు.
మనం మలేరియా వచ్చి చచ్చిపోతున్నాం, మలేరియా క్రిమి కారణం. టైఫాయిడ్ వచ్చి చచ్చిపోతున్నాం, టైఫాయిడ్ క్రిమి కారణము. కరోనా వచ్చి చచ్చిపోతున్నాం, కరోనా క్రిమి కారణం. ఆ క్రిమి అనేది, మలేరియా క్రిమి రక్తనాళంలో ఉన్న ఎరుపు రక్త కణాల రెడ్ బ్లడ్ సెల్స్ని చంపేస్తే మనం చంపేయచ్చు. డెంగ్యూ క్రిమి అనేది ప్లేట్లెట్స్ని చంపి మనం చంపేయచ్చు. ఊపిరితిత్తులు నమిలేసి కరోనా క్రిమి మనకు ఊపిరి ఆడకుండా చేసి చంపేయచ్చు. ఒక్కొక్క క్రిమికి ఒక్కొక్క పార్ట్ ఉంది. అలాగే వీర్య కణాలని, అండాలని డ్యామేజ్ చేసేవి 25 క్రిములు ఉన్నాయి. మరి వాటిని చూడాలిగా, ఆ డ్యామేజ్ని ఆపాలిగా. ఆపకపోతే మరి అవి చనిపోతాయిగా. మరి అలాంటప్పుడు ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది? సో ఈ 25 క్రిములని మనం గుర్తించి సరిచేయడం మొదలుపెట్టిన దగ్గరే మనకు వీర్య కణాలు బతకడం మొదలెట్టాయి. ఇన్నాళ్ళు క్రిములు ఉన్నాయి మీ ఒంట్లో కాబట్టి మీ ఒంట్లో వీర్య కణాలు ఏ రోజు తయారైనవి ఆ రోజు చంపుకుంటూ కూర్చున్నాయి. ఎప్పుడైతే క్రిముల్ని మనం గుర్తించి తొలగించామో ఇక చంపడానికి అక్కడ పురుగు లేదు కాబట్టి ఇన్నాళ్ళు ఉన్న వీర్య కణాలు చనిపోయినా రేపు బతికే వీర్య కణాలు, రేపు పుట్టే వీర్య కణాలు చనిపోవు, బతుకుతాయి. అలా ప్రెగ్నెంట్ అయిపోతాయి. సో ఇది డిస్ట్రక్షన్ డిఫెక్ట్. సెకండ్ వన్ ఈజ్ ప్రొడక్షన్ డిఫెక్ట్. వాట్ ఈజ్ దట్? ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటే ఆహారము, హార్మోను, అనురాగము, విహారము, ఇవన్నీ ప్రొడక్షన్ డిఫెక్ట్లోకి వస్తాయి. ఆహారం ఏ విధంగా మీకు వీర్యకణానికి ఉపయోగపడుతుంది అంటే, మనకి ఎలాగైతే వీర్యంలో కొన్ని ధాతువులు ఉంటాయో ఆ ధాతువులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ముడిసరుకు ఆహారం నుంచే వస్తాయి. ఇప్పుడు వీర్యకణానికి సెలీనియం కావాలి, లేకపోతే జింక్ కావాలి, లేకపోతే లైకోపిన్ కావాలి తయారవడానికి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? త్రూ ఫుడ్ నుంచే మనం అందించాలి. సో ఆహారం అనేది ధాతు పుష్టికి ఉపయోగపడుతుంది. మరి అలాంటి ఆహారాన్ని మనం అందించాలి. దేంట్లో ఇవన్నీ ఉంటాయి అనేది నేను మీరు అమ్మా నాన్న కాగలరనే బుక్ ఇచ్చి దాంట్లో సపోజ్ లైకోపిన్ కావాలి, లైకోపిన్ ఇదిగో టమాటాలో దొరికిద్ది, టమాటా తినండి. అది టమాటా మటన్ వేసుకు తింటావా, టమాటా చట్నీ చేసుకు తింటావా, టమాటా పప్పు వేసుకు తింటావా, నీ ఇష్టం. నీ రుచిని బట్టి, నీ పద్ధతిని బట్టి నువ్వు తినవచ్చు. టమాటాలు ఇది ఉంది, ఇది అవసరం మనకి వీర్యకణం తయారవడానికి. ఇట్లా నేను బుక్లో రాశాను. అది వండుకునే విధానం మన మేడం పావని గారు 500 వీడియోల రూపంలో చేసి చూపించారు. వెజిటేరియన్లకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటలు అన్నీ ఉన్నాయి. సో ఇలా ఆహారం అనేది ముడిసరుకు. అది ఉంటేనే వీర్యకణం తయారైద్ది. విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఆహారం నుంచే మనకు అందాలి. ఇవన్నీ అందే ఆహారాన్ని మనం లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దాన్ని మీరు ఇంటి దగ్గర వండుకొని తినమని చెప్పడం జరిగింది. తర్వాత విహారం ఏంటయ్యా అంటే ఎక్సర్సైజ్, యోగాసనాలు కానీ, ఏరోబిక్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకు ఇది ఇంపార్టెంటు? మీరు తిన్న ఆహారాన్ని మొత్తాన్ని కరిగించకపోతే బాడీకి అబ్జర్వ్ అవ్వదు. ఆ రకంగా మీకు బాడీకి కరెక్ట్గా అందాలి, ఎనర్జీ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి. లోపల అన్నీ కూడా జీర్ణక్రియలు, శరీరం అంతా ద్వారమే. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ఉన్న డస్ట్ అంతా చెమట రూపంలో దెబ్బకి బయటికి వెళ్ళిపోద్ది, ప్రతి అణువు నుంచి వెళ్ళిపోద్ది. బాడీ ఇట్ సెల్ఫ్ టోటల్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. అది ఎప్పుడు వస్తుంది? కష్టపడితే చెమట వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని ఫిజికల్ యాక్టివిటీ చేస్తే వేస్టేజ్ అంతా బయటికి పోతూ ఉంటుంది. డ్రైనేజీ ఎప్పుడైనా సరే బ్లాక్ అయిపోతే ఏమైద్ది? అంతా కంపు కొట్టేస్తుంది. ఇక్కడ కూడా మనకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే, సరైన జీర్ణక్రియలు జరగకపోతే, మీ శరీరంలో అబ్జార్ప్షన్ క్రియలు ఏవి, విసర్జ క్రియలు ఏవి కరెక్ట్గా జరగకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే ఫుడ్ ఈజ్ సెల్ఫ్ ఇంపార్టెంట్, అలాగే ఎక్సర్సైజ్ ఆల్సో ఇంపార్టెంట్. విహారము. తర్వాత అనురాగం ఏంటండి? ఇది ఇంపార్టెంట్. నువ్వు ఎంత కష్టపడినా, కోటి రూపాయలు మందులు మింగినా, కొన్ని కోట్ల రూపాయలు ఫుడ్ తిన్నా, భార్యాభర్తలు కలవకపోతే ప్రెగ్నెన్సీ రాదు. అనురాగం చాలా ఇంపార్టెంట్. భార్యకి భర్తకి మధ్య ఒక బాండింగ్ ఉండాలి. ఆకర్షణ. పెళ్ళైన కొత్తలో ఎందుకు మీరు అంత ఆనందంగా సంతోషంగా ఉండగలిగారంటే ఆకర్షణ పనిచేస్తుంది. మరి గ్రాడ్యువల్గా ఏమైపోయింది అంటే ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెంచుకొని వికర్షణ డెవలప్ చేసుకుంటారు, కొంచెం దూరం పెంచుకుంటారు. ఈ దూరం లోపల మధ్యలో ఎవరో ఒకరు దూరతారు, పెట్రోల్ పోస్తారు, అగ్గిపెట్టి వెలిగిస్తారు, మీ మధ్య దూరాన్ని పెంచేస్తారు. ఇక అప్పుడు చాలా కష్టమైంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? అనురాగాన్ని ఇంపార్టెంటు. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఉండాలి. మేమిద్దరము ఒక బిడ్డని కనడానికి భగవంతుడు నియమించిన జంట. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు.
అలా భావించి ఇద్దరూ ప్రేమగా ఉండాలి. ఒకరు ఏదైనా అనుకోక సందర్భంలో ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, రెస్ట్లెస్నెస్ వల్ల ఏదన్నా బాధతో ఏదన్నా అన్నా అవతల వైపు ఆ టైంలో వాళ్ళు కొంచెం క్షమాగుణంతో, ఓదార్పుతో ఉండాలి. అప్పుడు అక్కడితోనే ఆగిపోద్ది ఆ గొడవ. ఒకరి నెత్తి మీద దెయ్యం వచ్చింది, మొగుడు ఒక దెయ్యం అంది, మొగుడిని వేసి కొట్టమంటుంది, తిట్టమంటుంది, వీలు కుదిరితే పీక పూసుకు చంపేయమంటుంది. కానీ ఆవిడ ఇప్పుడు ఏం చేయాలి? అవతల వైపు భార్య అలా చేస్తున్నప్పుడు భర్త ఏమవ్వాలి? దేవుడు అవ్వాలి. ఆవిడ తిడుతుంటే, కొడుతుంటే ఈయన కూడా మళ్ళీ తిట్టి కొడుతూ ఉంటే అటు ఒక కత్తి యుద్ధం, ఇటు ఒక కత్తి యుద్ధం, కాంతారావు ఎన్టీఆర్ అయింది, తేలది కది. అలా కాకుండా అవతల వైపు ఆవిడ తిడతాం మొదలెట్టినప్పుడే, ఏంటి బంగారం, ఏమైంది నీకు, ఇలా చేస్తున్నావేంటి, నీకేం బాధ కలిగింది అని కొంచెం దగ్గర కూర్చొని నెమ్మదిగా అంటే, ఇంత సహనవంతురాలు నీకే కోపం వచ్చిందంటే ఎవరో నిన్ను ఇబ్బంది పెట్టారు, అలా ఆవిడికి ఓదార్పుగా కాస్త మాట్లాడితే మెల్లగా ఆవిడ కోపం అనేది నీకు చెప్పగా తగ్గిపోతుంది. అక్కడ చాలామంది కోపాలు ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అవతల వ్యక్తి వినాలి. నువ్వు ఏ నిర్ణయం చెప్పకపోయినా పర్లేదు, తగ్గిపోతుంది. వాళ్ళ బాధ చెప్పుకోవడానికి నువ్వు టైం ఇవ్వాలి కాసేపు. ఇలా ఉంటాయి అన్నమాట. అట్లా ఒకరి వైపు దెయ్యం వచ్చినా ఇంకొక వైపు దేవుడు ఉంటే ఆ దెయ్యం ఎక్కువసేపు వాళ్ళ నెత్తి మీద ఉండలేదు. ఇవతల వైపు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్న చోట దెయ్యం ఎంతసేపు నిలబడుతుంది, పారిపోద్ది ఆవిడ నెత్తి మీద నుంచి కూడా. ఇట్లా ఒకరికొకరు ఓదార్పుగా ఉంటూ ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా లోపల ఉన్న హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతాయి. అందుకే ఆ నెక్స్ట్ ఏంటి, హార్మోన్. మీ మధ్య అనురాగం బాగుంటే హార్మోన్ కరెక్ట్గా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. హార్మోన్ కరెక్ట్గా ఉంటే చక్కగా మీ వీర్య కణాలు కానీ అండాలు కానీ కరెక్ట్గా తయారవుతాయి. ఆహారం అనేది ముడిసరుకు అయితే హార్మోన్ అనేది కుక్కు లాంటిది. ఒక మటన్ బిర్యానీ తయారవ్వాలంటే ముడిసరుకు ఉండాలి. మటను, రైసు, గ్యాసు, స్టవ్, మసాలా దినుసులు ఇవన్నీ లేకపోతే మటన్ బిర్యానీ తయారవ్వదు. అన్నీ ఇచ్చినా కూడా అగ్గిపెట్టి ఇవ్వకపోతే కూడా ఆగిపోద్ది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే అన్నీ కలిసి ఉండాలమ్మ. ముడిసరుకు అనే ఆహారం అందాలి, వీర్యకణానికి అండానికి కావలసిన ముడిసరుకు ఆ ధాతువులు అందాలి. వాటన్నిటినీ కలిపి వీర్యకణం కింద, అండం కింద తల, మెడ, బాడీ, తోకతో చక్కగా తయారు చేసుకోవడానికి అవసరమైన హార్మోన్లన్నీ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి. అప్పుడే మీకు అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. సో ప్రొడక్షన్ డిఫెక్ట్ అనే దాంట్లో ఆహారము, విహారము అంటే ఎక్సర్సైజెస్, అనురాగము, భార్యాభర్తల మధ్య ప్రేమ, అలాగే చివరికి హార్మోను, ఇవి 4 కలిపి ఉంటాయి. మనము హార్మోన్లు చూస్తాం, చక్కగా భార్యాభర్తల మధ్య ఏ హార్మోన్ లోపించిందో, ఏది పెరిగిందో వాటిని సమతుల్యతగా బ్యాలెన్స్ చేస్తాం. దాంతో ఆటోమేటిక్గా వీర్యకణాలు, అండాలు చక్కగా తయారవుతాయి. అలాగే డైట్ గురించి మనం చక్కగా గైడ్ చేస్తున్నాం. వాళ్ళిద్దరూ కలిసి, భార్యాభర్తలు కలిసి ఇంట్లో వండుకోమంటున్నాం, తినమంటున్నాం, కొసరి వడ్డించుకోమంటున్నాం. ఇంకా కుదిరితే క్యాండిల్ వెలిగించుకుని అచ్చిక బుచ్చిక కబుర్లు చెప్తూ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయమంటాం. సో ఇవి. ఇక థర్డ్ స్టెప్ అబ్స్ట్రక్షన్. క్రిములుండి వాటిని తొలగించినా వీర్యకణాలు తయారైనా, హార్మోన్లు లేక బాధపడుతూ వీర్యకణాలు తయారవకపోతే అలాంటి హార్మోన్లు మనం అందించి వీర్యకణాలు తయారయ్యేటట్టు చేసినా, క్రిములు లేకుండా, డ్యామేజ్ లేకోకుండా చేసిన, హార్మోన్లు తయారయ్యేటట్టు చేసిన, మొత్తం వీర్యకణాలు అక్కడ ఉన్న ఒక్కొక్కసారి అడ్డం ఉంటే, నాళాలు పూడికిపోయి ఉంటే బయటికి రావు. అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్. వృషణాల్లో ఉంటావు కానీ బయటికి రావు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వృషణాల్లో ఉన్న కణాలని ఒక సూది ద్వారా ఆ కణాలను తీసుకుని ఆ కణాలని భార్య గర్భసంచికి అందేటట్టు చేసుకుంటాం. పైగా ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ భర్త నుంచే తీస్తాం. బీటింగ్ అరౌండ్ బుష్ మనం చేయట్లేదు. బయట జరిగేదంతా ఏంటంటే టిసా పిసా మిసా అని భర్తకి సూదులేసి మొక్కలు తీసేసి, భార్యకి 30 ఇంజక్షన్లు 40 ఇంజక్షన్లు రోజు పొడిసి, రోజు స్కానింగులు చేసి, ఆవిడికి 2 ఆపరేషన్లు, ఓవం పికప్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని 2 ఆపరేషన్లు చేసి ఆవిడ నరకయాతన పెడుతున్నారు. 0 కౌంట్ ఎవరికి? భర్తకి ఏమి లేదు. భర్తకి జస్ట్ 3 లక్షలు తీసుకుని అక్కడ బుట్టబొమ్మలా కూర్చోబెడుతున్నారు. భార్యను మాత్రం నెలకు 30-40 ఇంజక్షన్లు పడిసి 2 ఆపరేషన్లు చేసి ఒళ్ళు గుల్ల చేసి కూర్చోబెడుతుంది. మనం ఇక్కడ లేదు. భార్య కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. భర్త నుంచి వృషణాల నుంచి ఒక కణాలు తీసుకుంటాం. అది కూడా పారాసెటమాల్ ఇంజక్షన్ లోపలికి ఎక్కిస్తాం, ఇది వెనక్కి లాక్కుంటాం. 1 or 2 minutesలో అయిపోద్ది. అది కూడా స్ప్రే కొట్టి తీస్తాం పెయిన్ లేకుండా.
తీసిన కణాలని ఒక్కసారి భార్య గర్భసంచిలోకి పంపిస్తాం. 3 కేజీల బిడ్డ లోపల నుంచి బయటికి ఎలా వస్తుందో నార్మల్ డెలివరీలో అదే దారి గుండా క్యానులా ద్వారా లోపలికి పంపిస్తాం. కుట్టు కొత్త లేదు. అది అండం ఏ రోజు విడుదలైందో చూసుకుని కరెక్ట్గా ఆ రోజు తీసుకెళ్ళి లోపల వదిలేస్తాం. ఆ రోజు కూడా స్కానింగ్ ద్వారా చూడక్కర్లా, రోజు ఓవులేషన్ కిట్లు ఉంటాయి, అవి మీ ఇంటికి ఇచ్చేస్తాం. చక్కగా బిళ్ళలు ఇస్తాం, అండాలు పెరుగుతూ ఉంటాయి, బిళ్ళలు వాడుతూ ఉంటాయి. డేట్ వచ్చిన 10వ రోజు నుంచి 20వ రోజు వరకు రోజు ఆ ఓవులేషన్ కిట్ ఉదయం 10 గంటలకి 2 చుక్కలు యూరిన్ వేసి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఎలాగో అలాగే చేసుకోమంటూ ఉంటాం. చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఒక గీత వస్తుంది, ఒక రోజు 2వ గీత వస్తుంది. ఆ 2వ గీత వచ్చినప్పుడు మా దగ్గరికి రమ్మంటాం. ఆ నైట్కి బయలుదేరి నెక్స్ట్ డేకి రావచ్చు. నెక్స్ట్ డే సండే అయితే మండేకి రావచ్చు. 2 రోజులు టైం ఉంది, 48 గంటల టైంలో రమ్మంటాం. ఇక్కడికి వచ్చాక ఒకసారి స్కాన్ తీసుకుని ఓవులేషన్ కిట్ కరెక్టే చెప్తుందా లేదా, అండం అంతా బాగుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని కరెక్ట్గా అండం బాగుంది రెడీగా ఉందనుకుంటే ఆ కణాలను తీసి చక్కగా భార్య గర్భసంచిలోకి అందేటట్టు చేసి పంపించేస్తాం. సేమ్ డే వెళ్ళిపోవడమే. సో ఆ రకంగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోతే మళ్ళీ దాన్ని నిలబెట్టడానికి ఒక 5 నెలలు మందులు ఇస్తాం. ఎందుకంటే ఏ క్రిములు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ క్రిముల నుంచి బిడ్డను కూడా కాపాడటానికి అబార్షన్ అవ్వకుండా అవకరాలు అవ్వకుండా ఒక 5 నెలలు మేము సపోర్ట్ చేస్తాం. ఆ తర్వాత 5 నెలలు అయిన తర్వాత అక్కడే మీరు వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఈ 5 నెలలు కూడా భార్య రావక్కర్లా, భర్త వచ్చి మందులు తీసుకెళ్తే చాలు. ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లోనే భార్య తన స్కానింగ్ బ్లడ్ టెస్టులు మేము చెప్తాం వాట్సాప్ ద్వారా, అవి అక్కడ చేయించుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర మాకు ఆ రిపోర్ట్లు భర్త వచ్చి చూపించి మందులు తీసుకెళ్తే చాలు. ఇది పద్ధతి. ఇట్లా మనం ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. సో ఈ రకంగా ఎంత చేసినా కూడా క్రిములు తొలగించి, డిస్ట్రక్షన్ డిఫెక్ట్ తొలగించి, హార్మోన్లు, ఆహారము, అనురాగము, విహారము ఇవన్నీ మార్చి ప్రొడక్షన్ డిఫెక్ట్ను సరిచేసి కణాలు తయారయ్యేటట్టు చేసి, తర్వాత అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ను సరిచేసి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసిన ప్రెగ్నెన్సీ రాలేదు అనుకుంటే 4వ స్టెప్ ఇమ్యునలాజికల్ ఎఫెక్ట్. ఒక్కోసారి కణాలు ఇంప్రూవ్ రాకపోవచ్చు, ఒకసారి ప్రెగ్నెన్సీ రావచ్చు, కణాలు రాకపోయినా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. వీళ్ళకి ఇమ్యునలాజికల్ ఎఫెక్ట్, వ్యాధి నిరోధక శక్తిలో దోషాలు. 4గురికి మేము వంకాయ వేసి పెడతాం, 3గురికి బాగానే ఉంటుంది, 4గోడికి అలర్జీ దురదలు. అప్పుడు ఏం చేస్తాడు? వంకాయని తిట్టి నన్ను తిట్టి పారిపోయారు అనుకో, ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. తేడా వంకాయది కాదు, నాది కాదు, తేడా ఆయన శరీరా. వంకాయ ఆయనకి పని చేయట్లేదు అలాగని చెప్పి ఆయనకి ఏది ఇవ్వకపోతే ఆయన ఆకలి తీరదు. నా దగ్గరే నిలబడితే ఓహో ఈయన శరీరానికి వంకాయ సెట్ అవ్వట్లేదు కాబట్టి బీరకాయతో, సొరకాయతోనో, శరీరానికి సూట్ అయ్యే బెండకాయతోనో ఆకలి తీర్చే పని చూస్తాం. ఇక్కడ కూడా అంతే. మెడిసిన్ ద్వారా ఎంత చేసినా రాకపోతే వేరే రకరకాల మెడిసిన్, ఆయన బాడీకి సూట్ అయ్యే మెడిసిన్ ఏముందో చూసి చెక్ చేసి వాటి ద్వారా సరిచేయడానికి ప్రయత్నిస్తాం. ఇది పద్ధతి. ఇలా మనము 4 స్టెప్పుల్లో చేస్తాం. ఇక కొన్ని ఏంటంటే జీన్స్ టైపు కొన్ని ఉంటాయి. జీన్స్ తరహాలో క్లీన్ ఫెల్టర్ సిండ్రోమ్, మార్ఫాన్ సిండ్రోమ్, కొన్ని సిండ్రోమ్స్ కూడా కొన్ని ఉంటాయి. అదేనమ్మా క్లీన్ ఫెల్టర్ సిండ్రోమ్, ఇలాంటివి కొన్ని సిండ్రోమ్స్ కూడా ఉంటాయి. ఇవి కొంతమందికి బాగా వంశపారంపర్యంగా వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ సిండ్రోమ్తో నువ్వు పుట్టున్నా ఆ సిండ్రోమ్లు మీ వంశంలో ఉన్నారని అనుకుంటే నువ్వు పుట్టావంటేనే వాళ్ళు కూడా పుట్టించగలిగారని అర్థం. అంటే నువ్వు పుట్టించడానికే అడ్డం పడున్నట్టయితే అక్కడే ఆగిపోయేవాళ్ళు వాళ్ళు. మీ ఒంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది, సమస్య లేకోకుండా ప్రెగ్నెన్సీ రాకపోవడం లేదు. మరి ఆ సమస్యతో నువ్వు పుట్టావంటే ఆ సమస్య ఉన్న వాళ్ళు నీ జనరేషన్లో ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు పుట్టిస్తేనే కదా నువ్వు పుట్టావు. అంటే నువ్వు కూడా పుట్టించగలవు. అది మెయిన్ పాయింట్ తీసుకోండి. నేను ముందే చెప్పాను, మీరు పుట్టారంటే మీకు పిల్లలు పుట్టి తీరాల్సిందే. పిల్లలు పుట్టించే శక్తి మీకు లేకపోతే మిమ్మల్నే దేవుడు పుట్టనిచ్చేవాడు కాదు. కాబట్టి పుట్టాల్సిందే. మీ బాడీలో ఏ జబ్బును కనిపెట్టినా, ఏ డాక్టర్ కనిపెట్టినా, ఏ ప్రాబ్లం మీ ఒంట్లో ఉంది అని అనుకున్నా అవన్నీ రిపేరే. బిడ్డ పుట్టడానికి అవి రిపేర్ చేసుకుంటే నువ్వు మామూలుగా యథావిధిగా నీ బిడ్డ నీకు వస్తుంది. కరెక్ట్గా దానికి ఏం కావాలి, ఏం చేయాలనేది తెలుసుకుని సరి చేసుకుంటే ఫ్యామిలీ డాక్టర్ దొరకాలంతే. అలాంటి ఫ్యామిలీ డాక్టర్ సమక్షంలో నువ్వు అన్నీ రిపేర్ చేసుకుని సరి చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొంతమంది అంటారు, నీ మొటిలిటీ పోయింది, మార్ఫాలజీ పోయింది, కౌంట్లో ఒడిదుడుకులు ఉన్నాయి, లేకపోతే డిఎఫ్ఐ ప్రాబ్లము, ఇలాంటివి కొన్ని చెప్తారు.
ఇవన్నీ ఎందుకు ప్రాబ్లం అయింది? ప్రాబ్లము అని ఫోటో తీస్తారు, ఐవీఎఫ్కి వెళ్ళిపోమంటారు. దాన్ని సరిచేయరు. ఇది కదా విచిత్రం. ప్రాబ్లం ఫోటో తీసి దాన్ని మసిపూసి మరేడికాయ చేస్తే ఫలితాలు రావు. నేను చెప్తుంది అది. ప్రాబ్లం ఉంది కరెక్టే, ఆ ప్రాబ్లానికి కారణం ఏంటి కనిపెట్టి దాన్ని రిపేర్ చేయాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. జీరో కౌంట్ ఉంది అని ఫోటో తీస్తారు, జీరో కౌంట్ ఉంది కాబట్టి రిపోర్ట్ ఇచ్చేసారు కాబట్టి ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళిపోవాలి. ఎట్లా? అది సెట్ అవుదని ఎందుకు అంటున్నాను? ఆ జీరో కౌంట్ అవ్వడానికి కారణం హార్మోన్ ప్రాబ్లం అయితే ఏ విధంగా నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది? ఆ జీరో కౌంట్ అవ్వడానికి కారణమైంది క్రిములు అయితే ఏ విధంగా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది? అదే క్రిమి మీ ఆవిడికి పాకేసింది, మీ ఆవిడ గర్భసంచిలోనే ఉంది. ఇప్పుడు వేరే వీర్యకణాన్ని తీసుకొచ్చి ఇచ్చినా ఆ వీర్యకణాన్ని కూడా ఆ క్రిమి చంపేస్తుంది కదా. ఉపయోగం ఏంటి? అది చేత్తో జల్లి ఐయుఐ అన్నా, విమానంలో నుంచి జల్లి ఐవీఎఫ్ అన్నా, విమానానికి ఖర్చు 3 లక్షలు ఖర్చు పెట్టినా, చేత్తో జల్లినా విమానంలో నుంచి జల్లినా తీసుకెళ్ళి పెట్టేది గర్భసంచిలోనే. అంటే క్రిములు గర్భసంచిలోనే ఉన్నాయి. మరి అక్కడే ఉన్నప్పుడు వీర్యకణం అక్కడికే వెళ్తున్నప్పుడు అది తినేస్తుంది కదా. మధ్యలో విమానం ఖర్చు చేసినందుకు నీకేంటి ఉపయోగం? డాక్టర్ గారికి ఉపయోగం కానీ. అందుకే నేనేమంటున్నాను, అసలు దానికి కారణమైన క్రిమిని గుర్తించి దాన్ని సరి చేసుకో, అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తున్నాం. అదే మనం చేస్తున్నామమ్మా. అంతే తప్ప ఇది ఉంది కాబట్టి ఇక రాదు కాబట్టి వేరే వెళ్ళిపోమన్నా ఐవీఎఫ్లకి వెళ్ళినా డోనార్కి వెళ్ళినా ఫలితాలు రావు. ఇద్దరు ఒంట్లో నుంచి ఆ క్రిమిని తొలగించుకుంటేనే ఫలితాలు వస్తాయి. భర్త వాడి భార్య వాడకపోయినా రావని చెప్పాను. ఎందుకనంటే ఇది భర్త నుంచి భార్యకు అంటుకుంటుంది, మళ్ళీ భార్య నుంచి భర్తకు అంటుకుంటాయి, మళ్ళీ భర్త వీరికణాలు నాశనం అవుతాయి. కాబట్టి భార్య భర్త ఇద్దరు కలిసి ఒకేసారి ఆ క్రిముల బురదను కడిగేసుకుంటే మళ్ళీ మీరు చక్కగా జీరో నుంచి హీరోగా అవుతారు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలుగుతారు. Thanks for the information.